మీరు ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్ళాలనుకుంటే ఒక నలుగురు ఫ్రెండ్స్‌ని ఏసుకొని వెళ్ళండి. నలుగురు పిచ్చోల్ని ఏసుకొని వెళ్ళొద్దండి. మార్నింగ్ 5:00కి బెంగుళూరు కేఆర్‌పురంలో స్టార్ట్ అయ్యాము. పాండిచ్చేరి, కొడైకెనాల్ అంత బడ్జెట్ లేదు కాబట్టి మా ఫ్రెండోళ్ళ ఊరికైతే ప్లాన్ చేసాం. సిటీ దాటి ఒక 30 కిలోమీటర్స్‌కి ఇంకా టీ తాగడానికైతే ఆపాం. చాలా కూల్ ఉండే క్లైమేట్. చెప్పాను కదా నలుగురు పిచ్చోలతో వచ్చానని. ఈయన చూడండి ఇంజిన్ కూల్ అవ్వడానికి వాటర్ పోస్తా ఉన్నాడు. అందరూ టీ తాగితే వీడు మిల్క్ తీసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ తాత ఆస్ట్రేలియాలోని దొడ్డకళ్ళలి అనే ఒక క్యాపిటల్ సిటీ నుంచి వచ్చాడనమాట. ఫైనల్‌గా సన్‌రైజ్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. వచ్చింది సండే కాబట్టి ముక్క లేకపోతే ఎలా? సో శాంతిపురం సంతలో వచ్చి ఒక కేజీ మటన్, ఒక కేజీ చికెన్ తీసుకొని బయలుదేరిపోయాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. మా సైడ్ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సిటీలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. 2.5 అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్ గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే చేరిపోయాము. ఫస్ట్ టైం వచ్చిన ఇంట్లోనే ఇలా కూర్చొని తింటున్నాడంటే మా వాళ్ళ తీటు గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా. మా వాళ్ళ తీటు గురించి ఇంకా కంప్లీట్ గా తెలుసుకోవాలంటే ఫాలో బటన్ నొక్కండి. అస్సలు లేట్ చేయకుండా పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి.